నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలోని మల్పు వద్ద వేగంగా ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న సంఘటనలో అక్కడికక్కడే ప్రయాణికురాలు లక్ష్మీదేవి మృతి చెందింది. మరో 16 మందికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బనగానపల్లి ఆర్టీసీ డిపోలో అద్దెకు చెందిన AP21 TX 7451 అనే నెంబర్ గల ప్రైవేట్ బస్సు బనగానపల్లె నుండి తాడిపత్రికి వెళ్తుండగా AP39 UQ 1009 అనే నెంబర్ గల లారీ తాడిపత్రి నుండి బనగానపల్లెకు వస్తుండగా అవుకు రిజర్వాయర్ మలుపు సమీపంలోకి వచ్చేసరికి వేగంగా బలంగా ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు లారీ ప్రమాదంలో ముందు భాగం సీట్లో కూర్చున్న లక్ష్మీదేవి తల భాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 16 మందికి బస్సులో కుదుపులకు తీవ్ర గాయాలై స్పృహ తప్పి పడిపోయిన ప్రయాణికులు బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ఘటన వద్ద బస్సు లారీ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో దాదాపు 2 గంటల సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న అవుకు పోలీసులు జేసీబీతో బస్సు లారీ వేర్వేరు చేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా లైన్ క్లియర్ చేశారు. మృతి చెందిన లక్ష్మీదేవిని పోస్టుమార్టం నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గాయపడ్డ క్షతగాత్రుల్ని అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమందికి విషమంగా ఉండడంతో కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భయపడకు చెప్తారు నువ్వు